లేదు. మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని బాగుపడాలా? మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా, బాగుపడకూడదా? చాలా సందర్భాల్లో వివిధ వేదికల మీద టీవీ తల్లిదండ్రుల నుండి ఒకటే మాట గట్టిగా వినిపించేది, మా వాడికి ఏబీసీలు రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ మీడియంలోనే కూర్చోబెట్టండి సార్ అని. తమ పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలన్న ఆశతో అప్పు చేసి మరి వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో తమ పిల్లల్ని చదివిస్తున్న చాలామంది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మన దేశంలో విద్యారంగానికి సంబంధించి ప్రస్తుతం అతిపెద్ద భ్రమ, అతిపెద్ద నాటకం ఇంగ్లీష్ మీడియం. ఇలాంటి చాలా సులువైన ఒక తెలుగు వాక్యాన్ని తీసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో 9th 10th చదువుతున్న పిల్లల్ని, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలైనా కావచ్చు, ప్రైవేట్ స్కూల్ పిల్లలైనా కావచ్చు, ఇంగ్లీష్లో చెప్పమండి. అసలు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు మన దేశంలో జనం వద్ద చాలా స్పష్టమైన సమాధానం ఉంది. ఈ 25 లక్షల మంది చైనా వాళ్ళు అమెరికాకు వెళ్ళే సమయంలోనే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అంతేగాని భారతీయుల్లో మన కోసం ఒక వర్గం తయారు కావాలి. వాళ్ళు రక్తంలో, రంగులో మాత్రమే భారతీయులుగా ఉండాలి. అభిప్రాయాల్లో, అభిరుచుల్లో, నైతికతలో ఇంగ్లీష్ వాళ్ళుగా ఉండాలి అని వ్యాఖ్యానించారు. అంటే భారతీయుల్లో కొందరిని మనం ఎలా తయారు చేయాలంటే, వాళ్ళు భాషా అస్తిత్వం పేరుతో నేను చేస్తున్న సిరీస్లో ఇది 2వ వీడియో. మొదటి వీడియో చూడని వారికి ఒక మనవి, ముందు ఆ వీడియో చూడండి, ఆ తర్వాతే ఈ వీడియో చూడండి. ఈ గ్లాస్లో ఏమున్నాయి అన్న పేరుతో ఉన్న మొదటి వీడియో లింక్ కింద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంతకుముందే ఆ వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ పూర్తిగా ఆ వీడియో చూడకపోతే పూర్తిగా ఆ వీడియో చూడండి. ఇంకో చిన్న విషయం, భాషా అస్తిత్వం అని ఉన్న ఈ సిరీస్ పేరును భాష మన ఉనికి అని మారుస్తున్నాను. అలా ఎందుకు మారుస్తున్నానో మీరు ఏమైనా ఆలోచించగలిగితే కామెంట్ చేయండి. మరో చిన్న మనవి, ఈ వీడియో నిడివి అంటే లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే నేనేం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఈ వీడియో కొంతవరకే చూసినా లేదా అక్కడక్కడ చూసినా నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థం కాకపోగా మరో రకంగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. మన దేశంలో విద్యారంగానికి సంబంధించి ప్రస్తుతం అతిపెద్ద భ్రమ, అతిపెద్ద నాటకం ఇంగ్లీష్ మీడియం. నాటకం అన్న పదం మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ అంతకన్నా సరైన పదం నాకు దొరకలేదు. కొన్ని స్కూళ్ళని పక్క పెడితే చాలా స్కూళ్ళలో, అవి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఆ స్కూళ్ళలో 90% పైగా పిల్లలకు చాలా చిన్న చిన్న విషయాలను కూడా ఇంగ్లీష్లో చెప్పడం రాదు. అయినా ఇంగ్లీష్ మీడియంలో చదువులు కొనసాగుతూ ఉంటాయి. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నట్టు నటించాలి, టీచర్లు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నట్టు నటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో ఇంగ్లీష్ మీడియంతో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు నటించాలి. ఉదాహరణకు ఒక చిన్న వాక్యాన్ని తీసుకుందాం. సముద్రాల్లో నీరు ఆవిరై ఆ తర్వాత మేఘాలుగా ఏర్పడుతుంది. ఇది చాలా సులువైన వాక్యం. ఇందులో ఎలాంటి సైన్స్ పదాలు అంటే సైన్స్ టెర్మినాలజీ లేదు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇంగ్లీష్లో పెద్దగా పాండిత్యం కూడా అవసరం లేదు. ఈ వాక్యం అనే కాదు, ఇలాంటి చాలా సులువైన ఒక తెలుగు వాక్యాన్ని తీసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో 9th 10th చదువుతున్న పిల్లల్ని, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలైనా కావచ్చు, ప్రైవేట్ స్కూల్ పిల్లలైనా కావచ్చు, ఇంగ్లీష్లో చెప్పమండి. లేదు మన 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది కదా, అందులో ఇంగ్లీష్ మీడియంలో కనీసం 70% మార్కులతో పాస్ అయిన స్టూడెంట్స్ను ఇంగ్లీష్లో చెప్పమండి. విషయం మొత్తం మీకే అర్థమవుతుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 1,40,00,000 మంది పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. దాదాపుగా 5 లక్షల మంది టీచర్లు స్కూళ్ళలో చదువు చెప్తున్నారు. 2008 నుండి గవర్నమెంట్ స్కూళ్ళలో సక్సెస్ స్కూళ్ళ పేరుతో ఇంగ్లీష్ మీడియం మొదలైంది. అంతకంటే ముందే ఎన్నో సంవత్సరాల నుండి ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంలో పూర్తి స్థాయిలో బోధన కొనసాగుతుంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు ఏ స్థాయిలో ఇంగ్లీష్ వచ్చి ఉండాలి? 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా ఇంగ్లీష్ విషయంలో పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఎందుకు ఉంది? పరిస్థితి ఇలా ఉన్నా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ మీడియంలో 90% మంది ఎలా పాస్ అవుతున్నారు, అది కూడా 80% 90% మార్కులతో ఎలా పాస్ అవుతున్నారు? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు కాదు, బహిరంగ రహస్యాలు. తమ పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలన్న ఆశతో అప్పు చేసి మరి వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో తమ పిల్లల్ని చదివిస్తున్న చాలామంది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ అన్ని స్కూళ్ళను అనడం లేదు, కొన్ని స్కూళ్ళని పక్క పెడితే చాలా స్కూళ్ళలో, అవి గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా ఇదే పరిస్థితి. ఇదంతా విన్న తర్వాత ఇంగ్లీష్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినమైన, చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మీరు గట్టిగా డిమాండ్ చేయాలనుకుంటున్నారా? అంతకంటే ముందు నాదొక ప్రశ్న, అసలు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు మన దేశంలో జనం వద్ద చాలా స్పష్టమైన సమాధానం ఉంది. పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.
మరి పిల్లలకు ఇంగ్లీష్ బాగా ఎందుకు రావాలి అని అడిగామనుకోండి, దానికి కూడా మన దేశంలో జనం వద్ద స్పష్టమైన సమాధానం ఉంది. మన దేశంలో ఉద్యోగాలు దొరకాలన్నా, విదేశాలకు చదువు కోసమో ఉద్యోగం కోసమో వెళ్ళాలన్నా ఇంగ్లీష్ రావాలి. ఇది మన దేశంలోని ప్రజలు ముక్త కంఠంతో చెప్పే సమాధానం. చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన దేశాలు మన దేశంతో పోల్చితే చాలా అభివృద్ధి చెందిన దేశాలు. జపాన్, చైనాల అభివృద్ధి అయితే వాటి ప్రస్తుత అభివృద్ధిని మన దేశం ఇంకో 75 సంవత్సరాలకైనా చేరుకుంటుందా లేదా తెలియదు. అంతగా అభివృద్ధి చెందిన దేశాలు. మరి ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు ఏ భాషలో చదువుకుంటున్నారు మీకు తెలుసా? వాళ్ళ భాషలోనే చదువుకుంటున్నారు. 5th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, PhD వరకు కూడా చదువులు పూర్తిగా వాళ్ళ భాషలోనే చదువుతున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి అన్ని కోర్సులు వాళ్ళ భాషలోనే చదువుకుంటున్నారు. మరి ఆ దేశాల్లో వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేదా అంటే మనకన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. పోనీ వాళ్ళు ఎవరు అమెరికాకు వెళ్ళట్లేదా అంటే విదేశాల్లో పుట్టి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్యను పరిశీలిస్తే 2022 సంవత్సరంలో అలాంటి భారతీయుల సంఖ్య 28 లక్షలు ఉంది. చైనా దేశం వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు. ఈ 25 లక్షల మంది చైనా వాళ్ళు అమెరికాకు వెళ్ళే సమయంలోనే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అంతేగాని మనలాగా చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోరు. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా మొదలైన అన్ని దేశాల్లో కూడా అంతే. వాళ్ళు వాళ్ళ భాషలోనే చదువుకుంటారు. చదువు కోసమో ఉద్యోగం కోసమో ఇంగ్లీష్ దేశాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి మన దేశంలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉంది? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్నో మతాలు, ఎన్నో గిరిజన తెగలు, ఎన్నో సంస్కృతులు, 30 భాషలు, వాటి రూపాంతరాలు, మాండలికాలను కలుపుకుంటే దాదాపుగా 122 భాషలు. అవి కూడా 3-4 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన భాషలు. ద్రావిడ భాషా కుటుంబం, సంస్కృత భాషా కుటుంబం అని 2 పెద్ద భాషా కుటుంబాలు. ఇవన్నీ ఉన్న మన దేశంలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉంది? ఇది మనకు అర్థం కావాలంటే మనం 19వ శతాబ్దంలోకి వెళ్ళాలి. అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో వారి పరిపాలన కోసం 1813లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని 1813 చార్టర్ యాక్ట్ అంటారు. ఆ చట్టంలో వివిధ అంశాలతో పాటు మన దేశంలో ఒక స్పష్టమైన విద్యా విధానాన్ని తీసుకురావాలి అన్న అంశాన్ని కూడా పొందుపరిచింది. మన దేశంలో విద్యా విధానాన్ని అమలు చేయడానికి ఆ చట్టంలో 1 లక్ష రూపాయలు కేటాయించారు. ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. ఆ తర్వాత వచ్చిన 1833 చార్టర్ చట్టంలో ఆ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచారు. కానీ చిక్కంత ఎక్కడొచ్చిందంటే మన దేశంలో విద్య ఏ భాషలో ఉండాలి అన్న పెద్ద సందేహం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయంలో 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం వాళ్ళేమో ఈ దేశంలో విద్య స్థానిక భాషలో అంటే భారతీయ భాషలో ఉండాలని వాదిస్తే, మరో వర్గం వాళ్ళేమో ఇంగ్లీష్లో ఉండాలని వాదించారు. భారతీయులు కూడా ఇదే రకంగా 2 వర్గాలుగా విడిపోయారు. ఈ విషయంపై అనేక వాదోపవాదాలు జరిగాయి. చివరికి ఈ విషయము గవర్నర్ జనరల్ కౌన్సిల్ ముందుకు తీసుకురాబడింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటే ఆ సమయంలో మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ మంత్రిమండలి అనుకోవచ్చు. దాంతో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షుడు థామస్ బాబింగ్టన్ మెకాలే, టీబీ మెకాలే. మెకాలే భారతదేశము, భారతీయ భాషలు, భారతీయ సంస్కృతులు, భారతీయ విజ్ఞానము వీటన్నిటినీ చాలా హీనంగా చూసేవాడు. భారతీయ విజ్ఞానం అంతా ఒక బీర్వాలో ఒక చిన్న షెల్ఫ్ మందం కూడా కాదు అని నీచమైన కామెంట్లు చేసేవాడు. అలాంటి మూర్ఖుడు ఉన్న ఒక కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇంగ్లీష్ భాషని ఎంచుకుంది. మన దేశంలో విద్య ఇంగ్లీష్లోనే, పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉండాలని నిర్ణయించింది. ఆ సందర్భంగా మెకాలే చేసిన ఒక వాక్యం చాలా ముఖ్యమైనది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. భారతీయుల్లో మన కోసం ఒక వర్గం తయారు కావాలి. వాళ్ళు రక్తంలో, రంగులో మాత్రమే భారతీయులుగా ఉండాలి. అభిప్రాయాల్లో, అభిరుచుల్లో, నైతికతలో ఇంగ్లీష్ వాళ్ళుగా ఉండాలి అని వ్యాఖ్యానించాడు. అంటే భారతీయుల్లో కొందరిని మనం ఎలా తయారు చేయాలంటే వాళ్ళు మనలాగా ఆలోచిస్తూ, మన అభిప్రాయాలు కలిగి ఉండి మన పరిపాలనను బలపరచాలి. పనిలో పనిగా ఇంగ్లీష్ నేర్చుకొని మనకు పరిపాలనలో సహాయం చేస్తూ తక్కువ జీతంతో మనకు ఉద్యోగాలు చేసి పెట్టాలి. అలాంటి ఒక వర్గాన్ని తయారు చేయాలి అని అర్థం. తర్వాత 1835లో బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అన్న పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఆధారంగానే మన దేశంలో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ విద్యను 1835 సంవత్సరంలో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ప్రవేశపెట్టాడు. 1945లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఇది 2025 సంవత్సరం. మెకాలే కోరుకున్నట్టు కేవలం ఒక చిన్న వర్గం కాదు, భారతీయులందరూ మెకాలే కోరుకున్నట్టే మారిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు రక్తంలో, రంగులో మాత్రమే భారతీయులు.
ఇంగ్లీష్ మీడియంలో కాకుండా వేరే భాషలో చదువుకోవచ్చన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఈ మూడింటి మెటా, టెస్లా, ఆరకిల్, యాక్సెంచర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రపంచ స్థాయి కంపెనీలు. ఒక్క పేరైనా మన దేశం కంపెనీ పేరు వినబడుతుందా? ఆ కంపెనీలకు తక్కువ జీతంతో పనిచేసే ఉద్యోగులను ఎక్కువ స్థాయిలో తయారు చేసే దేశమే భారతదేశం. మన దేశం అలా ఉద్యోగులను ఉత్పత్తి చేయాలంటే మన దేశంలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి. అమెరికా వంటి దేశాలు కానీ, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కానీ మన దేశానికి అప్పులు ఇచ్చేటప్పుడు విధించే ఒక షరతు ఏంటంటే మన దేశంలో ఇంగ్లీష్ మీడియంని మాత్రమే ప్రోత్సహించాలి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నప్పుడు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో తెలుగు మీడియం మాత్రమే ఉన్నప్పుడు ఒక ప్రశ్న బలంగా వినిపించేది: మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని బాగుపడాలా? మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా, బాగుపడకూడదా? చాలా సందర్భాల్లో వివిధ వేదికల మీద, టీవీలలో, పేపర్లలో చాలా బలంగా వినిపించిన ప్రశ్న. మనం ఈ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్పి తీరాల్సింది. నా కోణంలో నుండి ఈ వీడియోనే సమాధానం. ఈ వీడియో పూర్తి చూడండి, సమాధానం మీకే అర్థమవుతుంది. ఇలాంటి ప్రశ్నలు వినిపించినప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు ఏం భరోసా కల్పించాలి, ఏం కార్యక్రమాలు చేపట్టాలి, మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేశాయి? సక్సెస్ఫుల్ ఉన్న సమయంలో ఎవరైనా తల్లిదండ్రులు డల్గా ఉన్న పిల్లని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలోనే కూర్చోబెట్టాలని పట్టుబట్టినప్పుడు, మీ పిల్లవాడు చదువు విషయంలో చాలా డల్గా ఉన్నాడు, ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తే ఏం నేర్చుకోలేక ఇంకా డల్గా అవుతాడని చెప్తే తల్లిదండ్రుల నుండి ఒకటే మాట గట్టిగా వినిపించేది: మా వాడికి ఏబీసీలు రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ మీడియంలోనే కూర్చోబెట్టండి సార్ అని. ప్రజలు ఈ అమాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? తెలుగు మీడియంలో చదువుకున్నా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని ప్రచారం చేయాలి. ఏ మీడియంలో చదువుకున్నా ప్రభుత్వ ఉద్యోగాలకైనా, ప్రైవేట్ ఉద్యోగాలకైనా డోకా ఉండదన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి. తెలుగు మీడియాన్ని కాపాడడానికి అనేక చర్యలు, కార్యక్రమాలు చేపట్టాలి. ఇవేవీ చేయకుండా తెలుగు మీడియంలో ఎవరు జాయిన్ కావడం లేదు, అందరూ ఇంగ్లీష్ మీడియాన్ని డిమాండ్ చేస్తున్నారు అన్న కారణాన్ని చూపెట్టి తెలుగు మీడియాన్ని పూర్తిగా పక్కకెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియంను పూర్తి స్థాయిలో ప్రారంభించాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి పీల్చుకోబడుతుంది. రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలుస్తుంది. ఆ తర్వాత ఆ గాలి ఊపిరితిత్తుల నుండి ముక్కు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్తాను. ఆఫ్టర్ ద ఎయిర్ ఎంటర్స్ ద లంగ్స్, ద ఆక్సిజన్ in the air is absorbed into the blood. The carbon dioxide present in the blood mixes with the air. After that, the air goes out from the lungs through the nose. మళ్ళీ ఒకసారి తెలుగులోను ఇంగ్లీష్లోను చూడండి. తెలుగులో అయితే పిల్లలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా సొంతంగా చదివి అర్థం చేసుకోగలుగుతారు, సులభంగా నేర్చుకొని రాయగలుగుతారు. ఎందుకంటే తెలుగు మన మాతృభాష కాబట్టి, మన వాడుక భాష కాబట్టి. ఇంత సులభమైన విషయాన్ని అయినా ఇంగ్లీష్లో పిల్లవానికి చెప్పాలన్నా, వానికి అర్థం కావాలన్నా, వాడు నేర్చుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మన మాతృభాష, మన వాడుక భాష కాదు కాబట్టి. చివరికి సబ్జెక్ట్ అర్థం కాకపోయినా పిల్లలు ఇంగ్లీష్లో ఆన్సర్లు బట్టి పట్టాల్సి వస్తుంది. మాతృభాషలోనే విషయం బాగా అర్థమవుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఇది ప్రకృతి సహజ ధర్మం. మీరు బాగా గమనించండి. మన మాతృభాషలో కాకుండా వేరే భాషలో ఏదైనా విన్నప్పుడు మన మేడు ఆటోమేటిక్గా దాన్ని మన మాతృభాషలోకి మారుస్తుంది. ఆ తర్వాతే అర్థం చేసుకోవడమైనా, గుర్తుంచుకోవడమైనా, లేకుంటే స్పందించడమైనా జరుగుతుంది. ఎవరైనా వచ్చి మిమ్మల్ని వేర్ డిడ్ యూ గో అని అడిగితే మీ మేడు మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు ఎక్కడికి వెళ్ళారు అని మీ మాతృభాషలోకి అంటే తెలుగులోకి మారుస్తుంది. ఆ తర్వాత మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సమాధానం చెప్తారు. మరొక ఉదాహరణ చెప్తాను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేర్లు మీకు తెలుసు కదా, సి, జావా, పైథాన్ మొదలైన వాటిని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. కానీ ఇవి కంప్యూటర్కి అర్థం కావు. కాబట్టి కంప్యూటర్లో ముందుగా ఇవి కంపైల్ చేయబడి దానికి అర్థమయ్యే మెషిన్ లాంగ్వేజ్లోకి అంటే బైనరీ కోడ్లోకి మార్చడం జరుగుతుంది. ఆ తర్వాతే కంప్యూటర్ ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోగలుగుతుంది. మనుషులు మాట్లాడుకునే భాషలు కూడా అంతే. వేరే భాషలో విన్నప్పుడు మన మేడు ఆటోమేటిక్గా ముందు దాన్ని మన వాడుక భాషలోకి మారుస్తుంది. గవర్నమెంట్ టీచర్గా 23 సంవత్సరాల అనుభవంతో పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని కూడా మన భ్రమ. ఇంగ్లీష్ మీడియం కారణంగా మన పిల్లల మెదళ్లపై ఒత్తిడి చాలా పెరిగింది. అసలు చాలామంది ఇంగ్లీష్ మీడియం కారణంగానే చదువుపై ఆసక్తిని కోల్పోయారు. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి పిల్లలు చదివే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువు పూర్తిగా నాశనమైంది. చదువు పూర్తిగా నాటకంగా మారిపోయింది. చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మనం చేస్తున్నాను, దయచేసి స్కూళ్ళలో తెలుగు మీడియంను పునరుద్ధరించండి. ఇది కేవలం తెలుగు భాషను బతికించడానికే కాదు,
2 రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను బతికించడానికి కూడా. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత స్కూళ్ళలో చదువు పూర్తిగా నాశనమైంది. 90% మంది పిల్లలు ఇంగ్లీష్లో ఆన్సర్లు నేర్చుకోలేక, బట్టి పట్టలేక సబ్జెక్టుకు దూరం జరుగుతున్నారు. ప్రభుత్వాలు దలుచుకున్నప్పుడు మాత్రమే తెలుగు మీడియంను, తద్వారా తెలుగు భాషను కాపాడడం అనేది సాధ్యమవుతుంది. తెలుగు మీడియంను, తెలుగు భాషను కాపాడడానికి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో చర్చించడానికి ఈ సిరీస్లో మరో వీడియో ఇస్తాను. ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారో మీ ఆలోచనలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ విషయంలో మీకు మరింత స్పష్టత ఇవ్వడానికి ఒక కామెంట్ను పిన్ చేసి ఉంచుతాను. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ సిరీస్లో మొదటి వీడియో చూడకపోతే లింక్ కింద ఇస్తున్నాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మాత్రమే యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది, ఎక్కువ మందికి ఈ వీడియో చేరడం అనేది సాధ్యమవుతుంది.